నమస్తే అండి. నేను మీ కృష్ణారెడ్డి ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు. ఈరోజు మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాము. ముఖ్యంగా మిరపలో ఈ చలికాలంలో వచ్చేటువంటి తెగుళ్ళ గురించి, పూత రాలడం గురించి తెలుసుకుందాం. మీకు పైన స్క్రీన్లో కొన్ని చిన్న విజువల్స్ చూపించడం జరుగుతుంది. తలమాడు, కొమ్మ తెగులు, కాయకుల్లుడు, అదేవిధంగా పూత రాలిపోవడం, పిన్నీసు రాలిపోవడం, ఇట్లా కొన్ని రకాల సమస్యలని మనము ఈ చలికాలంలో ఎదుర్కొంటూ ఉంటాం. తోట చూశారంటే చాలా బాగుంటుంది, కానీ ఈ సమస్యలు మనకి ఎక్కువగా తోటలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని నివారించడానికి మనం చేయవలసిన పద్ధతులు ఏంటనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చలికాలంలో టెంపరేచరు నైట్ పూట, పగటి పూట ఉష్ణోగ్రతలో తేమ శాతం ఎక్కువగా ఉండి పడిపోవటం వల్ల మనకి తలమాడు, కొమ్మకుల్లుడు, కాయకుల్లుడు, పూత రాలిపోవడం, పిన్నీసు రాలిపోవడం, ఈ సమస్యలన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ఎందువల్ల వస్తుంటాయి అంటే మాయిశ్చరైజర్ అనేది పడిపోయి తేమ శాతం గాలిలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ శిలీంధ్రాలు అనేటి వృద్ధి చెందడం జరుగుతుంది. ఈ శిలీంధ్రాలు వృద్ధి చెందినప్పుడు మనకి ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఎలా ఎదుర్కొనాలంటే, మనకి ఈ శిలీంధ్రాల తెగుళ్ళు ఆశించినప్పుడు మనము ట్రైకోడెర్మా విరిడి ఎకరాకి 1 kg, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 1 kg, బ్యాసిల్లస్ సబ్టిలిస్ 1 kg, 100 ml గమ్ము ఇవి మనము మిక్స్ చేసుకొని పంట మీద రసాయనాలు స్ప్రే చేయడానికి 24 hours ముందు, ఇది స్ప్రే చేశాక 24 hours తర్వాత ఏ విధమైన రసాయనాలు పంట మీద స్ప్రే చేయకుండా మనం ఈ తెగుళ్ళని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనము కొన్ని రసాయన కెమికల్స్ కూడా వాడి దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అసలు ఈ తెగుళ్ళు అనేది, ఈ శిలీంధ్రాలు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క ఆకుల ద్వారాగా తీసుకున్నటువంటి మనం అందించిన పోషకాలు కావచ్చు, ఏదైనా సరే మొక్క తీసుకొని భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో వాటర్ను తీసుకొని మరలా పైకి వచ్చేసి ఆ ఫుడ్ అనేది అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఈ వాటర్ అనేది పత్రరంధ్రాల ద్వారాగా బయటికి ఆవిరైపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ గాల్లో మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండి మళ్ళా మొక్క వాటర్ని రిలీజ్ చేసినప్పుడు ఆకు ద్వారాగా బయటికి, ఇక్కడ తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ తెగుళ్ళు సంభవించడం జరుగుతుంది. అదేవిధంగా పూత రాలిపోతూ ఉంటుంది, పిన్నీసు రాలిపోతూ ఉంటుంది. మనము దీన్ని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా ప్రతిభా బయోటెక్ వాళ్ళది ఫ్లోరా అని ఉంటుంది. ఈ ఫ్లోరాన్ని పంట మీద మనం పిచికారీ చేసినప్పుడు మొక్కకు కావాల్సినటువంటి నత్రజని, భాస్వరము, పొటాషియము, సల్ఫరు, కాపరు, బోరాను, చిలేటెడ్ అమినో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మొక్కకు కావాల్సినటువంటి ఇన్ని రకాల పోషకాలు మనం మొక్కకు అందించడం వల్ల ఆ పూత రాలిపోవడం, కాడ రాలిపోవడం, పిన్నీసు రాలిపోవడం, వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు పర్సంటేజ్ రూపంలో ఉంటాయి. చాలా కంపెనీలు బయట పీపీఎం రూపంలో ఇస్తూ ఉంటారు, కానీ ప్రతిభా బయోటెక్ వాళ్ళు మాత్రం పర్సంటేజ్ రూపంలో ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ను వాడి మనం ఈ పూత రాలడాన్ని, పిన్నీసు రాలడాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఈ పూత ఎందుకు రాలుతూ ఉంటుందంటే, మాయిశ్చరైజర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కకి కావాల్సినటువంటి పోషకాలని కింద జైలం పోలం ద్వారాగా ఫుడ్ సర్క్యులేషన్ అనేది పైకి చాలా బద్ధకంగా, భారంగా నడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటి టైంలో ఈ ఫ్లవరింగ్ అనేది మొక్క వదిలేయటం జరుగుతుంది. కనుక మనం ఈ పోషకాలను అందించినట్టయితే కాపర్ లోపం ఉన్నా పూత రాలుతుంది, సల్ఫర్ లోపం ఉన్నా పూత రాలుతుంది, పొటాషియం లోపం ఉన్నా పూత రాలుతుంది, బోరాన్ లోపం ఉన్నా పూత రాలిపోతూ, పిన్నీసు రాలిపోతూ, కాడలు అంటారు, ఇవన్నీ రాలిపోతూ ఉంటాయి. కాబట్టి మనము వీటన్నిటిని కనుక ఒకే మందులో కలిసి ఉన్నటువంటి ప్రతిభా బయోటెక్ వారి ఫ్లోరా మనము పంట మీద పిచికారీ చేసుకున్నట్టయితే వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుకుంటాం. అదేవిధంగా ఈ శిలీంధ్రాలు మొక్క మీద దాడి చేసినప్పుడు
ఈ తెగుళ్ళు మనకి సంభవించినప్పుడు కొమ్మకులుడు కావచ్చు, కాయకులుడు కావచ్చు, తలమాడు కావచ్చు, ఇవన్నీ సంభవించినప్పుడు ఆటోమేటిక్గా మొక్క యొక్క ఆకులు అనేవి ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకి, ఈ కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి ఈ తెగులు అనేది సోకిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ పోషకాలను అందిస్తూ దీంతో పాటుగా మనం ఫంగిసైడ్స్ని శిలీంధ్రాలను కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళని కంట్రోల్లో ఉంచుకుంటాం. ఈ శిలీంధ్రాల వల్ల ఎందుకు వ్యాప్తి చెందుతూ ఉంటుందంటే ఆకు యొక్క పత్రరంధ్రాలు అవి వాటర్ కంటెంట్తో ఎక్కువ ఉండటం వల్ల ఒక చోట నుంచి ఒకటికి ఆ మాయిశ్చరైజర్ వల్ల ఈ శిలీంధ్రం అనేది స్పీడ్గా డెవలప్ అవుతుంటుంది. కనుక మనం ఇవి ఇచ్చినట్టయితే కంట్రోల్గా ఉంచవచ్చు. కాబట్టి ఈ సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటూ